నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నొలసింపకము. సామెతలు 24:17. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు 2:12. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండము 6:25. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వండి. వారి ప్రయాణాలలో క్షేమమైన ప్రయాణం ఇవ్వండి. వారికి మంచి ఆరోగ్యమునివ్వండి. మీరు అక్కడి సమయంలో మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకుంటారని త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాం తండ్రి. ఆమెన్.